హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవల్. ఈరోజు నేను మీకు సింహ రాశి వాళ్ళకి జనవరి 15th to 31st ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఇప్పుడు చూస్తాం. సింహ రాశి ఫైర్ సైన్. వీళ్ళ అగ్నితత్వం గల వాళ్ళు. వీళ్ళు ఏమనుకుంటే అది చెయ్యాలనే పట్టుదల కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఓకే, సింహ రాశి వాళ్ళల్లో ఇప్పుడు వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది, అదంతా మనం ఇప్పుడు చూస్తాం. హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, లవర్ ఆర్ కిడ్స్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా, ఫాదర్ హెల్త్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. ఓకే, ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం. హెల్త్ చాలా బాగుంది. సింహరాశి వాళ్ళకి ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా దాంట్లో నుంచి బయటపడిపోతారు. హెల్త్ చాలా బాగుంది. అండ్ ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి. అన్ని బాధ్యతలు మీరే తీసుకొని బాగా చక్కగా అంతే మీ రెస్పాన్సిబిలిటీస్ అంతా బాగా క్లియర్గా చేస్తూ ఉంటారు మీరు. ఓకే, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీ నుంచి కొంచెం సెపరేషన్లో ఉండొచ్చు, వేరే వేరే ఎక్కడో ఉండొచ్చు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. మీ బ్రదర్కి కానీ సిస్టర్కి కానీ, మీ మదర్కి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అండ్ మీ లవర్ కానీ కిడ్స్ కానీ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ డే టు డే లైఫ్లో మీరు బాగా ట్రావెల్ చేస్తారు. ఓకే, లైఫ్ పార్ట్నర్ రిస్క్ తీసుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేస్తూ ఉన్నారు. మదర్ ఇన్లా చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు ఫ్యూచర్ గురించి. మీ ఫాదర్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారంటే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు. మీ ఫాదర్ నుంచి మీకు ఏదైనా ప్రాపర్టీ రావడమో సంథింగ్, ఏదో ఒక గిఫ్ట్ రావచ్చు. అండ్ వర్క్ ప్లేస్లో సడన్ చేంజ్ వస్తుంది మీకు. అంటే రొటీన్గా ఉండే మీ వర్క్ ప్లేస్లో డిఫరెంట్గా మీరు చేయాలని నిర్ణయించుకున్నారు, ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు. అండ్ మీకు లాభాలు సూపర్గా వస్తాయి. 2 రకాలుగా లాభాలు వస్తాయి. మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది బాగా. దానిని మీరు 2 రకాలుగా ఖర్చు పెడతారు. మీకు వచ్చే లాభాలని మీకు సింహరాశి వాళ్ళకి ఆదాయం 11 వ్యయం కూడా 11 ఉంది కదా, వచ్చినట్టు ఖర్చు అవుతుంది. ఖర్చు అయ్యేదానికి మనీ వస్తుంది. సో నో ప్రాబ్లం. అదనమాట. ఇక్కడ ఆదాయం 2 రకాలుగా వస్తుంది, వ్యయము 2 రకాలుగా అయిపోతూ ఉంది. ఇక్కడ నెగిటివ్ కార్డ్ వచ్చిందంటే మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్లోనే వచ్చింది. మిగతా ఎక్కడ నెగిటివ్ కార్డ్ రాలేదు, అన్నీ పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ఓకే, ఫస్ట్ వీక్ అంటే 15th to 22nd ఏం జరుగుతుంది, అండ్ 22nd to 31st ఏం జరుగుతుంది చూస్తాం. సింహరాశి వాళ్ళకి 15th to 22nd టెంపరెన్స్ ఎనర్జీలో ఉన్నారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది మీకు 15th to 22nd. వావ్, 22nd to 31st లోపల మీ సోల్మేట్ని మీరు మీట్ అవుతారు. ఓకే, ఫారెన్ వెళ్ళేదానికి కొంతమంది ట్రై చేస్తుంటారు. 15th to 22nd లోపల మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. అండ్ 22nd to 31st మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీకు అంటే న్యూ ఐడియాస్ వస్తుంటాయి. కొందరు కన్సీవ్ అవుతారు, కొందరికి వచ్చి న్యూ బిజినెస్ ఐడియాస్ వస్తుంటాయి. అవంతా ఫ్రూట్ఫుల్ చేసుకుంటూ ఉంటారు. మీ ప్రేమని మీలో మీరు దాచిపెట్టిన ఎమోషన్స్ అంతా మీ సోల్మేట్కి ఇస్తారు. అంటే మీ ప్రేమని మీ సోల్మేట్కి ఇస్తారు. ఓకే, అండ్ ఇది సింహరాశి వాళ్ళకి. ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలా ఉందో చూస్తాం. సింహరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంది.
చాలామంది సింహరాశి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. నా క్లయింట్స్కే ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మ్యారేజ్ కార్డ్. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. మీకు క్లారిటీ ఇస్తారు మ్యారేజ్ గురించి. మీ దగ్గరికి ఫాస్ట్గా వస్తున్నారు. చాలా హానెస్ట్ లవ్ మీ పార్ట్నర్ది. అండ్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా చూస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్గా కూడా బిహేవ్ చేయొచ్చు. మీరేమనుకుంటున్నారు? మీది కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో అనుకుంటున్నారు. అండ్ అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్. ద ఎంప్రెస్. మీ ఎనర్జీలో మీరున్నారు. ఓకే, ఇద్దరు ఏమనుకుంటున్నారు మ్యూచువల్గా? మీరు తన జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. డెడికేషన్, లవ్. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ, గాఢమైన ప్రేమ ఉంది. ఇద్దరు ప్లాన్ వేస్తూ ఉన్నారు మీట్ కావాలని చెప్పి. ఓకే, మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఆలోచనలతో అప్పుడప్పుడు ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని కొంచెం మీరు ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. మీకు ఎక్కడ నమ్మక ద్రోహం చేస్తారని భయపడుతున్నారు. అప్పుడప్పుడు స్టక్ అయిపోయి ఓవర్గా ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రేమ ఎక్కువైపోయినప్పుడు నెగిటివ్ థింకింగ్ వస్తుందని చెప్తాను కదా నేను. అట్లాగా మీరు ప్రేమించిన వాళ్ళు 24/7 మీకే టైం ఇవ్వాలనుకుంటే అది కుదరని పని కదా. వాళ్ళకి వాళ్ళ జాబ్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. అందరికీ టైం ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి వాళ్ళు. మీతో మాట్లాడకపోతే ఇంకెవరితోనో మాట్లాడుతున్నారు అని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మాట్లాడతారు. మీరు వెయిట్ చేయండి. ఏదో ఒక మెసేజ్ పెట్టేసి వెయిట్ చేయండి అంతే. మీ పని మీరు చేసుకుంటా ఉండండి. వాళ్ళకి టైం దొరికినప్పుడు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుతుంటారు. ఓకే ఓకే ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీ ఎనర్జీస్, మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పార్ట్నర్ ఎనర్జీ, మీ ఎనర్జీ, మ్యూచువల్. మీ పార్ట్నర్ మీతో రొమాన్స్ కావాలనుకుంటున్నారు. తనకి యాంగ్జైటీగా ఉంది. మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు. వాకవే చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. అండ్ 7th చక్ర ఆర్కేంజల్ యూరియల్ అంటే మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. పర్పుల్ కలర్ ఎక్కువ యూజ్ చేయాలి. మెజిషియన్ ఎట్ ద మిర్రర్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు అంటే ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెల్తీ. ఇట్లాగా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని మీకు మీరు ఆటో సజెషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు బాగా హెల్తీగా స్ట్రెంత్గా తయారవుతారనమాట. బూస్టప్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ఓకే, ఇది అందరూ చేయాల్సిన పని. సింహరాశి వాళ్ళు ఒకటే కాదు, అందరూ చేయాల్సిన పని. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ చూడలే కదా. ఒక్క నిమిషం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్? మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో మీ గురించి ఆలోచిస్తూ ఉండారు, పరధ్యానంగా ఉండారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ తన వర్క్లో బిజీ అవుతారు. మీరు హెర్మిట్ ఎనర్జీలో ఉండారు, ఏకాంతంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలనుకుంటా ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తారు. నియర్ ఫ్యూచర్. ఓకే, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ఇక్కడ కార్డ్ ఏదో వచ్చింది కదా, లవర్ కార్డు.
మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉందా లేదా? ఎస్, ఉంది. ఎన్ని రోజుల్లో మీరిద్దరు కలుసుకోబోతున్నారు? 11 జస్టిస్. 2 నెంబర్ వచ్చింది. 2 days ఆర్ 2 weeksలో మీరు కలుసుకోబోతున్నారు. ఓకే. మీరు మీ పార్ట్నర్ని కలిసిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్? వా 2 of cups చాలా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ లియో పీపుల్. మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది పీపుల్ని ఏంజల్స్ సెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ అబాండెన్స్, మీకు అబాండెన్స్గా మీ పార్ట్నర్ ప్రేమ, ఎనర్జీ, మనీ అన్నీ దొరకబోతూ ఉన్నాయి ఈ 15 daysలో. డాన్స్ రీస్. ఎస్, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి, మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. అండ్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? హౌ ఈజ్ లియో పీపుల్స్ లవ్ లైఫ్? వెడ్డింగ్. వా, ఎంజాయ్ ద బ్లీస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. మీరిద్దరూ మీ హాలిడే టైంని ఇద్దరు కలిసి స్పెండ్ చేయబోతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.